అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. దేవుడే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అనగా ఆయన సన్నిధి నీకు ఎప్పుడు తోడుగా వస్తుంది. ఆయన నీకు వెలుగైయుండి నీవు వెళ్ళవలసిన మార్గములు నీకు చూపిస్తాడు. మరియు ఆ దేవుని వెలుగులో నీవు దేవుని ఆశీర్వాదమును పొందుకొని, దేవుని దీవెనలు పొందుకొని, దేవుని వెలుగులో నీ బంధకాలు త్రెంపబడతాయి. ఆ వెలుగు ఎలాంటి వెలుగంటే చూడండి, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉన్నప్పుడు ఆ వెలుగు అక్కడికి రాగానే అంధకారములో వెలుగు కలిగింది. రూపము లేని భూమికి ఒక రూపమును దేవుడు కలుగజేశాడు. అదేవిధంగా మన జీవితంలో దేవుని వెలుగు మన మీదకి రాగానే మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాటిని చక్కపరిచేవాడు మన దేవుడు. మన జీవితము ఒక గందరగోళంలో ఉంది, చీకటిలో ఉంది, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో మనము ఉన్నాము. మనము ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాము. అంతా చీకటే చుట్టూ కమ్మి ఉన్నది. అయితే ఈరోజు దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, దేవుని వెలుగు నీ మీదకి రాబోతుంది. లోకమంతా చీకటి కమ్మి ఉన్నది, దేవుని వెలుగు నీ మీద కనబడుచూ ఉన్నది. నీవు దేవుని వెలుగులో ఉన్నావు. నీ బంధకాలు త్రెంపబడబోతున్నాయి. నీవు నీ జీవితాన్ని చక్కదిద్దుకునే వెలుగు నీ జీవితంలోనికి రాబోతుంది. నీవు చక్కగా ప్రవర్తిస్తావు, దేవుని దీవెనలు పొందుకుంటావు, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, ఎవరి యందు వెలుగు నిలిచి ఉంటుందో, నిత్యమైనదిగా ఉంటుందో ఆ వెలుగు వలన మనకు అనేక దీవెనలు కలుగుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వెలుగు అనగా వాక్యము. చీకటిలో అంధకారములో కూర్చున్న వారికి గొప్ప వెలుగు కలిగినని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీ బ్రతుకులోకి దేవుని వాక్యము రాగానే నీ ఇల్లు చక్కబడుతుంది, నీ హృదయం చక్కబడుతుంది. చూడండి, కొంతమందికి ఎలా ప్రవర్తించాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. ఏది తప్పో ఏది రైటో తెలీదు. వారు చీకట్లో కూర్చుండి బంధకాల్లో నింపబడి వారు దరిద్రతను అనుభవిస్తూ ఉంటారు. దరిద్రత, చింపురుగుడ్డులు కలగజేసుకునే విధానం ఎందుకు వస్తుందంటే పాపం వలన, బంధకాల వలన, చీకటి వలన ఒక మనిషికి ఆశీర్వాదం అనేది దొరకదు. ఎప్పుడైతే జీవపు వెలుగు నీ మీద ప్రకాశిస్తుందో నీ ఇంటిని నీవు చక్కబెట్టుకుంటావు, నీ హృదయాన్ని నీవు చక్కబెట్టుకుంటావు. నీ మాటలు చాలా ముఖ్యమైనవిగా వస్తూ ఉంటాయి. నీ హృదయంలో వచ్చే ఆలోచనలు చాలా మంచి ఆలోచనలు వస్తాయి. నీ ఇల్లు అభివృద్ధి చెందుతుంది. నీవు వెలుగులో జీవించుట ద్వారా నీ వెలుగు వలన అనేకులు ఆకర్షింపబడతారు. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వస్తుంది అనగా నీ ఇల్లు సుఖ సంతోషాలతో నింపబడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. ఇదంతా నువ్వు పొందుకోవాలంటే దేవుని వెలుగుతో నువ్వు నింపబడాలి. అయితే దేవుని వెలుగు మనకు ఎక్కడ దొరుకుతుందంటే చూడండి, నువ్వు ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే నీవు దేవుని పాదాల యొద్దకు వచ్చి మోకరించి, ప్రభువా, నా బ్రతుకులో ఉన్న ఈ చీకటిని తీసివేయ్యా, నన్ను నేను పరీక్షించుకున్నట్లు, మరి నేను ఆశీర్వాదము చూచినట్లు, నీ సన్నిధిని అనుభవించినట్లు, పరలోక రాజ్యమును స్వతంత్రించుకున్నట్లు మరి నా బ్రతుకులో వెలుగు కలుగు చేయి, నా బంధకాలు త్రెంపివేయి, ఈ చీకటి బ్రతుకుని ఇక నా జీవితం నుండి తీసివేయి అని నీవు మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో పరిశుద్ధాత్మ వెలుగు నిన్ను కమ్ముకోగానే, దేవుని నిత్యమైన వెలుగు నీ జీవితంలోనికి రాగానే నీ పాపపు బంధకాలు, శాప బంధకాలు, అనారోగ్యం అనే బంధకాలు, ఎంతో కాలం నుండి వెంటాడి వేధిస్తున్న ప్రతి శాపము యేసు నామములో ఆ కాడే విరిగిపోతుందని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి భయపడవద్దు. దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వెలుగు నీ మీదకి రాబోతుంది.
చూడుము, లోకమంతా చీకటి కమ్మియున్నది, అయితే నీ మీదకి దేవుని వెలుగు రాబోతుంది. నీవు ఇక ప్రకాశిస్తావు, నీవు ఆశీర్వాదమును చూస్తావు, దేవుని గొప్ప కార్యములు నీ జీవితంలో చూస్తావు. అయితే నువ్వు చేయవలసినది ఆయన పాదాల ఎదుట మోకరించు. ఈ చీకటిని నాలోండి తీసివేసి నన్ను ఆశీర్వదించు ప్రభు అని 2 చేతులు దేవుని వైపు చాపు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్.